నంద్యాల జిల్లా సుగాలి మెట్టలో అమ్మవారి విగ్రహం బయటపడింది. కొందరు స్థానికులు గుంత తీస్తుండగా అమ్మవారి విగ్రహం కనిపించింది. దీంతో సుగాలి మెట్ట వద్ద అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో గ్రామానికి తరలివస్తున్నారు. అమ్మవారికి టెంకాయలు కొడుతూ పూజలు చేస్తూ భక్తులు తమ మొక్కులు సమర్పించుకుంటున్నారు. నాది హైదరాబాదు. మా అబ్బాయి ఇక్కడ నంద్యాలలో ఉంటాడు. మా అబ్బాయిని పిల్లని చూద్దామని వచ్చాను. వచ్చి 4 days బ్యాక్ వచ్చి ఇక్కడ మహానది దగ్గర అంటే మహానది తీసుకుపోతామని మా అబ్బాయిని అయితే తీసుకుపోతామన్నాడు. బండి మీద ఇక్కడ దగ్గర నాన్నగారి దగ్గరే వెళ్ళిపోతాం. బండి మీద పోతున్నాం, 2 wheeler మీద పోతుంటే ఈ ఏరియా దాటే ఇట్లా ఈ ఏరియాకి వచ్చినట్టు బహుశా 70-80 పోతుండే కదా. ఈ ఏరియా దాటి జస్ట్ ఎదురుకెళ్ళేటప్పటికి ఎవరైనా నేను ఇక్కడ ఉన్నాను, దాటి వెళ్ళిపోతున్నావు అనే వాయిస్ వినిపించింది నాకు. వెంటనే నాకు అరే వెనక్కి తిప్పో ఎవరు పలకరించాలని చెప్పి మళ్ళీ బండి వెనక్కి తిప్పాం. ఆ ఎదురేదో ఊరుంది, అక్కడ దాకా వెళ్ళిపోయాం. అప్పటికే వెనక్కి తిప్పమని మా అబ్బాయి తీసుకొచ్చాను. నీకేమైనా వినపడుతున్నాను, ఇక్కడికి వచ్చి నిల్చున్నాను, నీకేమైనా వినపడుతుందంటే మా అబ్బాయి నాకేం వినపడలేదు, నాకు మాత్రం వినపడుతుంది, నేను ఇక్కడే ఉన్నాను అని. ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, ఇక్కడ ఉన్నాననేది చెప్తాను. సరే ఆ రోజు సాయంత్రం మళ్ళీ వచ్చాను నేను మా అబ్బాయి, మొత్తం తిరిగాం. వైబ్రేషన్ అయితే వస్తుంది తప్ప ఏ సౌండ్ లేదు. అలా అయిపోయింది. 2 రోజుల తర్వాత నేను మామూలుగా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటాను. నాకు అమ్మవారి పూజ నాకు ఆల్రెడీ తెలుసు. మా అమ్మవారి పూజ చేసుకోవడం నేను అదే పని చేస్తాను. ఇంకా అమ్మవారి పూజ చేసుకుంటాను. ఆదివారం నాడు తీయించమని చెప్పి, ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావంటే నాకు అంబికాదేవిని అని చెప్పింది. ఎక్కడ ఉంటానో ఇక్కడికి వచ్చాక చెప్తాను ఆదివారం. అలాగే వాళ్ళ పొద్దున మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ వేసుకొచ్చాడు. ఒక 20 మంది 15 మంది ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత స్వామి ఎక్కడ అని అడిగితే ఇక్కడే కూర్చొని జపం చేశాను. జపం చేస్తే అక్కడ అని చూపించినారు. అక్కడికి వెళ్ళి అక్కడ స్పాట్ పెట్టాను. పెట్టి వాళ్ళు ఒక ఇంటికి గుర్తుకు పెట్టుకున్నారు. జేసీబీని పిలిపించి తవ్వారు. విగ్రహం పాతగా ఉంది స్వామి, నాకు తెలియదు కదా అదేమి. అసలు నా ఏరియా అనేది కాదు. చాలా మంది అడుగుతారు ఈ మాట. పాతగా ఉంటున్నారు, కొత్తగా ఉందంటున్నారు. అసలు ఈ ఏరియా కాదు. నాది హైదరాబాదు. మా అబ్బాయి ఇక్కడ నంద్యాలలో ఉంటాడు. మా అబ్బాయిని పిల్లని చూద్దామని వచ్చాను. వచ్చి 4 days బ్యాక్ వచ్చి ఇక్కడ మహానది దగ్గర అంటే మహానది తీసుకుపోతామని మా అబ్బాయిని అయితే తీసుకుపోతామన్నాడు. బండి మీద ఇక్కడ దగ్గరే నాన్నగారి దగ్గరే వెళ్ళిపోతాం. బండి మీద పోతున్నాం, 2 wheeler మీద పోతుంటే ఈ ఏరియా దాటే ఇట్లా ఈ ఏరియాకి వచ్చినట్టు బహుశా 70-80 పోతుండే కదా. ఈ ఏరియా దాటి జస్ట్ ఎదురుకెళ్ళేటప్పటికి ఎవరైనా నేను ఇక్కడ ఉన్నాను, దాటి వెళ్ళిపోతున్నావు అనే వాయిస్ వినిపించింది నాకు. వెంటనే నాకు అరే వెనక్కి తిప్పో ఎవరు పలకరించాలని చెప్పి మళ్ళీ బండి వెనక్కి తిప్పాం. ఆ ఎదురేదో ఊరుంది, అక్కడ దాకా వెళ్ళిపోయాం. అప్పటికే వెనక్కి తిప్పమని మా అబ్బాయి తీసుకొచ్చాను. నీకేమైనా వినపడుతున్నాను, ఇక్కడికి వచ్చి నిల్చున్నాను, నీకేమైనా వినపడుతుందంటే మా అబ్బాయి నాకేం వినపడలేదు, నాకు మాత్రం వినపడుతుంది, నేను ఇక్కడే ఉన్నాను అని. ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, ఇక్కడ ఉన్నాననేది చెప్తాను. సరే ఆ రోజు సాయంత్రం మళ్ళీ వచ్చాను నేను మా అబ్బాయి, మొత్తం తిరిగాం. వైబ్రేషన్